పెట్టుకుంటే ఏ విజయమైనా సాధించవచ్చు, ఉన్నతమైన ఆశయం పెట్టుకుని సాధించవచ్చు. తక్కువ వాటికి మనం లొంగిపోవలసిన అవసరం లేదు. తెలుగువాడు, అమలాపురం ప్రాంతం వాడు, ముంగండ అగ్రహారానికి చెందినవాడు జగన్నాథ పండితరాయలు అనే మహానుభావుడు ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో 14 మంది పిల్లలు, మా ఇంట్లో ఇంకా 9 మంది, వాళ్ళ ఇంట్లో 14 మంది. అందులో ఆయన నెంబర్ 11, 12. ఎంత పేద కుటుంబం అంటే ఒంటి మీద ఒక గుడ్డ, బండ మీద ఒక గుడ్డ, అది వాళ్ళ బతుకు. అంటే వాళ్ళ అమ్మగారు ఓ చీర కట్టుకుంటే ఇంకో చీర ఆరేసేవారు తడిసి, ఆ తడిసిన చీర ఆరిన తర్వాత ఈ చీర తీయాలి, లేదా 3వ చీర లేదమ్మా, అది పరిస్థితి. ప్రకాశం పంతులు గారి పరిస్థితి నేను చెప్పి ఆ ఆస్తులన్నీ మొత్తం స్వాతంత్రోద్యమాన్ని దారపోశాడు. చివరికి 2 చొక్కాలతో మిగిలాడు, అవి కూడా చిరిగిపోయి. ముఖ్యమంత్రి అయ్యాక బాగుంటుందని శాలువా కప్పుకోవడం. అస్తమానం శాలువా కప్పుతానే ఉంటుంటే అది ఏమైనా స్టైలా అని ఒకసారి పత్రిక స్టైలాకి తలకాయ చూసుకోవాలని శాలువా తీసేటప్పుడు చిరుగు ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు అలా ఉన్నాడండి దేశంలో. అలాంటి కుటుంబమే కాబట్టి పండితరాయలు ఆ తల్లి దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. నాన్నగారు చాలా శ్రమ పడుతుంది. ఏదో పురాణం చెప్తాడు ఆయన, అంతకంటే ఏమి బ్రాహ్మడు. ఆ పురాణం చెప్తే ఆ రోజుల్లో ఏమిస్తారండి, పావులా ఇచ్చే 10 పైసలు ఇచ్చే, అది కూడా నూనె డబ్బాలు వేస్తాడు, మొత్తం నూనె గారిపోతుంది, ఆకుపడి దాంతో నడపాలి. ఆపరేషన్ ఉండే రోజులు లేదు పిల్లలు ఆపడానికి, అలా కలుగుతూనే ఉంటారు. దైవానుగ్రహం అనేవాడు, దైవానుగ్రహం పిల్లల్లో ఉంది, డబ్బుల్లో లేదు. ఇది చూసండి పండితరాయలు, ఆ పెద్దయ్యాక పండితరాయలు జగన్నాథుడు తట్టుకోలేకపోయాడు. తండ్రి దారిద్ర్యం చూసి చచ్చారు. 14 మంది పిల్లల, నా నెంబర్ 11, 10 మంది తిన్నాక నాకు తిందా, ఎప్పుడు వస్తుంది ఇది, మా అమ్మాయి ఇప్పుడు తింటుంది, 14 మందికి పెట్టే కాబట్టి తినాలి కదా, ఏముంది ఇంట్లో పెట్టడానికి, దొడ్లో పండించిన కూరగాయలు ఎంతకాలం వస్తాయి. ఈ దారిద్ర్యాన్ని నుంచి ఈ సంసారాన్ని కాపాడాలి అంటే నేను దేశాన్ని పాలించే మహారాజు ఆస్థాన కవినై మొత్తం కుటుంబాన్ని పోషించవలసిందే ఆయన ఉన్నతమైన లక్ష్యకుడు. అప్పట్లో దేశాన్ని షాజహాన్ అనే మహారాజు పాలిస్తున్నాడు, తాజ్మహల్ కట్టిన మహారాజు. ఎక్కడ అమలాపురం దగ్గర ముంగండ, ఎక్కడ ఢిల్లీ షాజహాన్, కానీ లక్ష్యం కుదరదు, షాజహాన్ దగ్గరికి వెళ్ళాల్సి అంటే ఆయన అనుకున్నాడు. తెలుగులో మాట్లాడితే షాజహాన్ దగ్గర కుదరదు, తెలుగు ఆయనకి రాదు, పర్షియా భాష వాడు, అది ఈయనకి రాదు. అందుకని మధ్యలో చూశాడు సంస్కృతం. అప్పుడు సంస్కృతం రాజభాష. దేశంలో అందరూ దాన్ని గౌరవించారు. ముస్లిం చక్రవర్తులు కూడా సంస్కృతాన్ని గౌరవించారు. కొంతమంది రచనలు చేసిన వాడు ఉన్నారు, ప్రేమించి పోషించిన మహానుభావులు. సంస్కృతం అంటే వాళ్ళకి అంత గౌరవం. అది సంస్కృతం బాగా నేర్చుకోండి. అమలాపురంలో పేరూరు అగ్రహారం అని చెప్పడానికి, పేరూరు నిండా పండితుడే, పేరు మోసిన ఊరు, మొత్తం పండితుడే ఉంటారు. ఇక మామూలు అనేవాడు ఒక్కడు ఉంటాడు. ప్రతి ఇల్లు పాండిత్యంతో మోగిపోతూ ఉంటుంది. అమలాపురం దగ్గర పేరూరు అంటే చూడటమే పుణ్యం. ఆ ఊరు దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి తర్కశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, వేదాంత శాస్త్రం, ముఖ్యంగా కవిత్వం అంటే ఆయనకు బాగా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పిన కవిత్వమే, పూజ గులాబీ పుష్పాలు, ఊహ ఊహ ఊహ, ఆ కవిత్వం అంటే బాగా ఇష్టం. సంస్కృతంలో బ్రహ్మాండంగా కాళిదాసు కవిత్వం, వాల్మీకి కవిత్వం అన్ని చదివేసి ఇవి బాగా నేర్చుకుని మంచి పండితుడు ఇంట్లో చెబితే వెళ్ళనేవారు. ఢిల్లీ ఉడుతున్నామంటే ఎవరు వెళ్ళనిస్తారండి. తల్లి ముఖ్యంగా నాన్నలు లేదే నేను బతకలేదని కట్టేసి, కానీ ఆవిడ దరిద్రంతోనే బతకాలి, ఈయన దరిద్రంతోనే బతకాలి, అందుకని చెప్పలేదు. చెప్తే వెళ్ళనివ్వరు, మమకారం. చెప్పాక సాధించాక అప్పుడు చెప్పాలి. అదండి లక్ష్యం. ఇంట్లో ఏదో కోరిన కోరిక తీర్చలేదని, సెల్ ఫోన్ కొనివ్వలేదని, పాకెట్ మనీ ఇవ్వలేదని ఇంట్లో వెళ్ళిపోవడం, ఇది బెదిరింపు సెక్షన్. నేను జీవిత లక్ష్యాన్ని సాధించాలి, నా కుటుంబాన్ని మొత్తం ఉద్ధరించాలని నేను చెప్పకుండా వెళ్ళిపోవాలంటే అని అర్ధరాత్రి తెల్లగంటలు ఎవడం అలవడంగా బ్రాహ్మణ కుటుంబాల్లో 4కి లేచి కాలపడే స్నానం చేస్తా అని చెప్పాడు. పడి రాదు. దీని గురించిన పుకారు ఎంత వ్యాపించింది అంటే కాలంలో పోయి ఉంటాడమ్మా అనుకున్నారు కొంతమంది. 6 నెలలైనా రాకపోతే కాలంలో పోయి ఉంటాడమ్మా, మన ఊరు కాలంలో ఒడి ఎక్కువ, ప్రవాహం ఎక్కువ, ఏదో రకరకాల ఆయన ఏం పట్టించుకో. వెళ్ళాడు, సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో ఆశువుగా శ్లోకాలు చెప్పేవాడు, అక్కడికక్కడ చెప్పేవాడు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగానే ఒక శ్లోకం చెప్పేవాడు, ఆశువుగా చెప్పేవాడు, చాటువుగా చెప్పేవాడు. దాంతో అతని పేరు బాగా వ్యాపించింది. ఎక్కడెక్కడ పద్యాలు చెబుతున్నారు. ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇంత దూరం, ఎక్కడికి పేరు వ్యాపించబట్టే కదా, లేకపోతే ఎవరు పిలుస్తారండి, కొంతమంది పండితులు దేశంలో లేరా. ఆ పేరు వ్యాపించడానికి కూడా ముందు సామాన్య స్థాయిలో ఉన్నప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి. ఒక దశకు వచ్చాక ఇంకా చేయకూడదు. మా దశకు వచ్చాక మేము ఇంకా ప్రయత్నం చేయం. నేను ఎప్పుడో మానేశాను ఆ ప్రయత్నం. వచ్చిన వాటిని తట్టుకోవడం కష్టంగా ఉంది, ఇంకా కొత్త ప్రచారం మనకి. కానీ ఆయన చేయాలి కదా, అందుకని వెళ్ళిన చోటల్లా నీళ్ళ మీద ఎత్తుకెళ్ళే అమ్మాయి మీద, వ్యవసాయం చేసుకునే రైతు మీద, ఆవు దూడ పాలిస్తూ, ఆ దూడ పాలిస్తూ ఆవు కనపడితే ఆవు దూడ మీద శ్లోకాలు చెప్పేవాళ్ళు.
కొందరికి అర్థం కాకపోయినా కొందరికైనా అర్థమయ్యేవి. ఈయన ఎవరో వెంటనే అప్పటికప్పుడు చెప్పేస్తున్నానండి భలే ఉన్నాడు. ఆ పేరు బాగా వ్యాపించింది. వెంటనే ఇలా వ్యాపించేసరికి పూరి వెళ్ళాడు. జగన్నాథ క్షేత్రం, పూరి జగన్నాథ క్షేత్రం. అక్కడ దేవుడు చూడండి, మీరు వెళ్ళినప్పుడు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామిని నమః అంటారు. అన్నదమ్ములను అక్కడ చెల్లెలు ఇద్దరే, భార్య ఉండదు, అక్కడ చెల్లెలే ఉంటుంది. ఆవిడే దేవత, అమ్మవారిగా పూజలన్నీ ఆవిడకే చేస్తారు. పైగా అక్కడ దేవుడు ఎలా ఉంటాడంటే కొయ్యి బారిపోయి ఉంటాడు. కొయ్యి విగ్రహం, 3 విగ్రహాలు చెక్క విగ్రహాలే. దేవాలయాలు ఎక్కడ విగ్రహాలు చెక్క ఉండవు. చెక్క ఉంటే అభిషేకం చేసామనుకోండి నీళ్లు పడి కూర్చుకోవాలి. లేదు దండలు వేసామనుకోండి పురుగులు ఉంటాయి దండల్లో ఖచ్చితంగా, అవి చెదపెట్టేసు, చెక్క చెదపెట్టేసు. అందుకే ఎక్కడ దేవాలయాలు రాతి విగ్రహాలు ఉంటాయి, ఒప్పుకుంటే మంచి లోహ విగ్రహాలు ఉంటాయి, కానీ ఈ గాలి విగ్రహాలు ఉండవు. కానీ అక్కడ అంతే, అక్కడ భక్తులు ఎవడో భక్తులు తపస్సు చేశాడు, అలాగే ఒప్పులు ఆవిర్భవించాడు. పైగా జగన్నాథ స్వామి ప్రత్యేకత ఏమిటంటే కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఒట్టి ఉండము, తల మాత్రమే ఉంటుంది. హిందూ ఆరాధనా విధానం చాలా విశిష్టమైనది. కాళ్ళు చేతులు ఉండవండి, ఒట్టి ఉండవు. ఎందుకంటే ఆ భక్తుడు ఆ తపస్సు చేసిన వాడు నాకు విగ్రహం కొయ్య రూపంలో కావాలి అంటే కొయ్య రూపంలోనే ఆవిర్భవిస్తానని చెప్పాడు. నువ్వు విగ్రహం తయారు చేయి, నేను అందులో ప్రవేశిస్తా ప్రాణ ప్రతిష్ఠ కింద. విగ్రహం తయారు చేస్తుంటే ఆ దారు శిల్పి ఉన్నాడే అతని శక్తి మొండెం ఆకారం చేసి శిరస్సు చేశాక అతను మరణించాడు. ఆ విగ్రహం అలాగే ఉంది. భగవంతుడు అందులో ప్రవేశించాడు, అలాగే ప్రతిష్ఠ చేశారు, అలాగే కాళ్ళు చేతులు లేకుండానే అక్కడ ఆవిర్భవించాడు. పూరి ఎంత జగన్నాథ క్షేత్రం ప్రసిద్ధమైంది అంటే ప్రపంచమంతా అంతకు మించి కాపాడే భగవంతుడు లేడని అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. పూరి జగన్నాథ క్షేత్రం, జగన్నాథ ఆలయం అంటే అర్థం ఏమిటి? భగవంతుడు భక్తుల్ని కాపాడాలని కూడా కాళ్ళు చేతులు అక్కర్లేదు, లేకుండా కూడా కాపాడాలి. అవన్నీ మనకు అవసరం, ఆయనకు అవసరం లేదు. అనంత బాహు అనేక బాహుతర వక్ర నేత్రం పశ్చామిత్వం సర్వతో అనంత రూపం. అనేక బాహువులు అనేక ఉదరాలు కలిగి విశ్వమంతా వ్యాపించినటువంటి భగవంతుడికి ఈ చెక్కగాడును చెక్క చేతులు లేకపోతే నష్టమే. కానీ ఆ దేవుడిని దర్శించడానికి కాలినడకలో భాగంగా ఢిల్లీ వెళుతూ అప్పట్లో ఉండే మార్గాన్ని బట్టి పూరి వెళ్ళాడు. అక్కడ దేవుడు దండ పెట్టుకుంటాడు. పక్కన ఎవడో నా పోటీ కాడు ఉన్నాడు. ఏమంటే మీరు ఆశు కవి అప్పటికే ఈయన పక్కన చేయలేడు, ఆయన అసిస్టెంట్ చేది. మీరు కవిండి, మీరు ఆశువుగా పద్యాలు ఏమి చెప్తారు, మా జగన్నాథ స్వామి మీద మంచి పద్యం చెప్తారు. ఏం చెప్తామయ్యా? కొయ్యి పారిపోయిన దేవుడి మీద పాపం. కొయ్యి పారిపోయాడు దేవుడు, ఎక్కడైనా విగ్రహం మంచి గంభీరంగా కళకళలాడుతుంటుంది. చక్క కొయ్యి పారిపోయిన దేవుడి మీద పద్యం ఏం చెబుతామయ్యా అన్నాడు. ఊహ వెంటనే ఇప్పుడు ఈ పక్కన ఉన్నవాడు అన్నాడు, మీరు చెప్పండి ఎందుకు కొయ్యి పారిపోయాడో చెప్పండి. ఏదైనా గొడవ, ఎందుకు కొయ్యి పారిపోయాడు? ఎందుకంటే కొయ్య పారిపోవడం అంటే తెలుగులో అర్థం ఏంటంటే నిర్ఘాంత భావం, షాక్ తిన్నామంటామో అది. ఏదో జరిగితేనే కదా కొయ్యి పారిపోవాలి, ఏదో జరిగింది. విష్ణుమూర్తి కుటుంబంలో ఏమైనా జరిగిందయ్యా నీకేం తెలుసు అని ఆయన ఊహను జోడించి అద్భుతమైన శ్లోకం చెప్పాడండి. అది ఆయన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడింది. ఏకాభార్య ప్రకృతి ముఖరా చంచలా చద్వితీయ పుత్రస్త్వేకో భువన విజయీ మన్మథో దుర్నివారక శేషస్యజనముదధౌ వాగనం పన్నగారి స్మరం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి. ఏముందయ్యా కొయ్యి పారిపోతే జీవితంలో సరసరా సాంకత్యం ఏముంది కనుక మానవులంతా వెళ్ళి దేవుడికి చెప్పుకుంటారు. దేవుడు కష్టాలు దేవుడికి ఉన్నాయని, చేత కష్టాలు చేతకుంటే పేద కష్టాలు పేదకు ఉన్నాయని సామెత. దేవుడు కష్టాలు లేవు, దేవుడు కష్టాలు దేవుడికి ఉంటాయి. విష్ణుమూర్తికి ఏకాభార్య ప్రకృతి ముఖరా చంచలా చద్వితీయ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అని కళ్యాణం చేస్తారు. ఇద్దరు భార్యలు ఉంటే ఉపయోగం ఏంటంటే ఇద్దరు మనకి మీకు తెలియదు. ఏకాభార్య ప్రకృతి ముఖరా, ఒక ఆవిడ భూదేవి. భూదేవి అంటే ఏమిటి? రాళ్ళు, రప్పలు, మన్ను, మశానం, కాపల మీద చేస్తామండి మట్టితోటి. భూదేవి భార్య ఏమిటండి? భూదేవి అని ఒక స్త్రీ ఎక్కడ లేదు, భూమిని అలా భావన చేశారు. భూదేవి వెంకటేశ్వర స్వామి భార్య అంటే అర్థం ఏంటంటే భూములు కబ్జాలు చేసేవాడు, ఎదుటివాడు భూములు ఆక్రమించేవాడు వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళకూడదు. అబ్బాయి మన దగ్గర వాళ్ళే గుడి కట్టేస్తారు, వాళ్ళే పెద్ద జమీందారులు అయిపోతారు. మొత్తం 100 ఎకరాలు ఆక్రమించేస్తారు, ఆక్రమించిన దాంట్లోనే గుడి కట్టేస్తారు. అక్కడ మరి శ్రీదేవి భూదేవి సమర్థం చేసిందే ఒక పని. భూదేవిని ఆక్రమించి దేవుడు గుడి కట్టడం ఏంటండి? దేశంలో దరిద్రమే. భూదేవి కళ్యాణం చూసేవాడే తీర్థం తీసుకోవడం ముఖ్యం కాదు, స్వార్థం వదిలేసేవాళ్ళని ముఖ్యం. తీర్థం చాలా మంది తీసుకుంటారు, స్వార్థం వదిలేయాలి కదా. స్వార్థం వదలడు, భూములు ఆక్రమిస్తాడు, అందులోనే గుడి కడతాడు, అందులోనే కళ్యాణం అంటాడు. మా పోటీ కానీ కూర్చోడు, మాకు 10,000 భారతే మేము అవుతాం, మేము అమ్ముడు పోయే విధానాలు వేరే ఉన్నాయి. 10 కాకపోతే 5 అయిపోయాయి. డబ్బుకు దొంగనవాడవాడు. అందుకే దేశం మొత్తం చెడిపోతాం చిత్తశుద్ధి లేక.
అంటే భూదేవి అనేది భావనాత్మకం. భూదేవికి ఆయన భర్త అంటే అర్థం భూమండలం మొత్తానికి భగవంతుడు అధిపతి, దాని అర్థం అది. అంతేగాని ఆవిడ స్త్రీ, ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, క్యాటరింగ్, కళ్యాణ మండపం, అరిసెలు ఆలోచించకూడదు. దేవుడు కళ్యాణం అంటే అర్థం అది కాదు. అంటే ఒక భార్య మట్టి, మన్నం, రాళ్ళు, రప్పలు కాపురం చేయడానికి వీలు కాదు. నో రెస్పాన్స్. మట్టి భూమి, మట్టి నుంచి రెస్పాన్స్ ఏముంటుందండి? చెంచలాచ ద్వితీయ, రెండో భార్య చెంచల అంటే శ్రీదేవి. లక్ష్మి, లక్ష్మి అంటే చెంచలం. డబ్బు అనేది మీరు లోకంలో ఎప్పుడైనా గమనించండి. నిన్నటి వరకు కోటీశ్వరుడు, ఇవాళ కోటీలు లేనివాడు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, చోక్సీ వీళ్ళందరూ నిన్నటి వరకు బ్రహ్మాండమైన వైభవం పొందారు.